सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:51. తిథి చతుర్దశి మధ్యాహ్నం 1:22 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 1:57 వరకు. వర్జం రాత్రి 12:34 నుంచి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుంచి 7:45 వరకు. అమృతకాలం ఉదయం 9:37 నుంచి 11:04 వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం శనివారం, అలాగే పౌర్ణమి కూడా కదా రాత్రివేళ. అందుకని కౌముదీ పూజ అంటే వెన్నెలలో ఆ చంద్రుడిని పూజ చేయడం, అలాగే ఇష్టదైవాన్ని పూజ చేయడం, అలాగే లలితాదేవిని పూజ చేయడం అవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవిని పూజ చేయడం, అలా పూజించి పూజకు అంగంగా రాత్రంతా మెలకువగా ఉండి జూదం ఆడాలి. తాత్పర్యం ఏంటంటే ఆ వ్యసనం అనే భావనతో కాకుండా పూజాంగంగా దీన్ని ఆచరించడం ద్వారా ఆ వ్యసనాల బారిని పడకుండా వ్యసనంలో ఉన్న వాళ్ళు కూడా బయటపడేటువంటి అవకాశాన్ని ఇస్తుంది ఇది. అలాగే పూర్ణిమ పూజ, దత్త దిగంబర దత్తావతారం, దత్తాత్రేయుని యొక్క అవతారాలు చాలా ఉన్నాయి, దాంట్లో ఇదొకటి అన్నమాట. దీన్ని మనం ఆ దత్తాత్రేయుని ఆరాధించడానికి వినియోగించుకోవచ్చు. నిజానికి దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం అంటే నిజమైన పూజ ఆయన్ని అనుసరించడం. ఆయన్ని అనుసరించడం అంటే ఏమిటి? ఆయన 24 గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందినట్లుగా వర్ణించారు. అవన్నీ ఏమిటి? ప్రకృతే. అంటే ప్రకృతిలో జరిగే ప్రతి ఘటన నుంచి కూడా మనం జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ శక్తి, ఆ వివేకం దత్తాత్రేయుని యొక్క ఆరాధన వల్ల వస్తుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం వల్ల వస్తుంది. ఇక ఈరోజు విశేషంగా శనివారం కాబట్టి అలాగే నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆవులకు పెట్టడం, ఆవులకి కాస్త గడ్డి వేయడం, శివునికి నూనెతో అభిషేకం చేయడం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం, సింధూర పూజ చేయడం, వడమాల వేయడం, అప్పాలు నివేదన చేయడం, వాటిని ప్రసాదంగా అందరికీ పంచడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తూ శని దోషాలను నివారిస్తాయి. నేటి ఆణిముత్యాలు. తమ తప్పును తాము తెలుసుకున్నవారు తెలివైనవారు, తమ తప్పులను సరిదిద్దుకున్నవారు గొప్పవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు మహాత్ములు. మనసు వేరొకరి అధికారాన్ని ఒప్పుకోలేదు, తనని కలుపుకోకపోతే భరించలేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం.
సహసిద్ధంగా శనీశ్వరుడు గుర్తుకొస్తూ ఉంటాడు శనివారం అనగానే. ఈ శని ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, జీవుడు తన కర్మలను అనుభవించేట్లు చేసేటువంటి కర్మగ్రహం ఈ యొక్క శని. వైరాగ్యం కలిగించడానికి, తెలిసి తెలియక చేసినటువంటి పాపపు పనులు చేయటం ద్వారా కర్మఫలము అనుభవించేటట్లుగా చేయగల గ్రహం కూడాను ఈ శనిగ్రహమే. శనిగ్రహ ప్రభావం వలన శరీరం రంగు తగ్గటం, నిస్సత్తువ కలగటం జరుగుతూ ఉంటుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రూపంలో ఆ శనిగ్రహం ప్రాణులను భయపెడుతూనే ఉంటుంది. వీటి యొక్క శనిగ్రహ నివారణకు ఏం చేయాలి మానవుడు అని ఆలోచన చేస్తే, శనికి అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివార నియమం పాటిస్తూ ప్రతిరోజు కూడాను 7 కొండల స్వామిని తులసీ దళాలతో పూజించడం మంచిది. శనికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికాదేవి. పూర్వజన్మ పాపాలను నిర్మూలించగల శక్తి ఆమెకుంది. ఈమె స్తోత్రాన్ని గనక నిత్యం పఠించినట్లయితే శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది అంటోంది శాస్త్రం. నువ్వులతో చేసినటువంటి పప్పు ఉండలు పిల్లలకు పెట్టడం వల్ల శనిగ్రహ దోషం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. జయమున్ మంగళమున్ శుభమ్ములను పల్ శబ్దమ్ములన్ చేయుచున్ ప్రియమయి నీకును విష్ణుమూర్తికి పదశ్రీయోగమున్ పొంది చిన్మయమౌ మీ దయ తన్మయత్వమిడ ధన్యత్వంబుతో మ్రొక్కుచున్ లయగా మ్రోగెడి పైడి అందియగనం లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, జయమున్ మంగళమున్ శుభమ్ములను పల్ శబ్దమ్ములన్ చేయుచున్, నీ కాలికి ఉన్నటువంటి ఆ బంగారు అందెలు అవి గలగల శబ్దములు చేస్తూ జయం 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 శుభం 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 అని గల్లు గల్లున ఆ జయరావములు శుభరావములు చేస్తూ ఉన్నాయి. అలా జయశబ్దములు మంగళ శబ్దములు చేస్తూ మనోహరముగా ఆనందాన్ని కలిగిస్తూ విన్నవారికి, ముఖ్యంగా ప్రియమయి నీకును, నీకు చాలా ఇష్టం, నువ్వు ధరించినటువంటి ఆ బంగారు అందెల నుండి వచ్చేటువంటి సవ్వడి నీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే విష్ణుమూర్తికి నువ్వు చాలా పరమ మనోహరంగా నడుస్తూ వస్తూ ఉంటే ఆ నడకకు తగినట్టుగా లయగా శుభప్రదమైన మంగళప్రదమైన ఆ అందెలు చేసే ధ్వనులను వింటుంటే విష్ణుమూర్తికి కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది. అలా నీకు విష్ణుమూర్తికి ఆనందాన్ని కలిగిస్తూ పదశ్రీయోగమున్ పొంది ఆ గజ్జలు ఎంత మహాభాగ్యం చేసుకున్నాయి. శ్రీమన్ మహాలక్ష్మివైనటువంటి నీ పాదాలను అంటిపెట్టుకుని నిరంతరము నిన్ను ఆరాధించటం అనేది మామూలు విషయమా? యోగీశ్వరులు, మహాతపస్సులు నీ పాదపద్మములను వారు మనస్సులో నిరంతరము కూడా నిలుపుకుని ధ్యానం చేయటం, తపస్సు చేయటం, ఇదే మహాద్భుతమైనటువంటి విశేషం ఈ సృష్టిలో. అటువంటిది నీ కాలికే నిరంతరము కూడా అంటిపెట్టుకుని ఉంటూ నీకు శుభప్రదమైనటువంటి మధురమైన ధ్వనులు చేస్తూ ఆనందం కలిగిస్తున్నాయంటే ఆ అందెలు ఎంతటి పుణ్యం చేసుకున్నాయి. నీకు మాత్రమే కాకుండా విష్ణుమూర్తికి కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆ బంగారు మువ్వలు. అటువంటి పదశ్రీయోగమున్ పొంది చిన్మయమవు మీదయ తన్మయత్వమిడగా, ఒక చిన్మయ స్థితిలో ఉండేటువంటి మీ యొక్క
ఆ వైభవాన్ని చూచి పులకించి తన్మయత్వమిడగా ఆ చిన్మయత్వంలోకి నిరంతరము కూడా లీనమైపోయేటువంటి స్థితిలో ఉంటాయి ఈ అందెలు కూడా. అవి ధన్యత్వంబుతో మ్రొక్కుచున్, అంతటి మహాభాగ్యం వాటికి కలిగినందుకు అవి ధన్యత్వంతో నీకు మ్రొక్కుతూ నీ పాదాలని ఆశ్రయించుకుని ఉంటాయి. అటువంటి స్థితిలో లయగా మ్రోగెడి పైడియందియగా నన్ లక్ష్మీ కటాక్షించవే, నీ పాదములను అంటిపెట్టుకుని నిరంతరం నిన్ను ఆరాధిస్తూ ఉండేలాగా ఒక బంగారు మువ్వగా నన్ను అనుగ్రహించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 నవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. అందరు జీవులు చేస్తున్నటువంటి విషయములను తాను తెలుసుకుంటూ ఉన్నాడు. అటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానమున్నవాడు, సర్వజ్ఞత్వమున్నవాడు. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే, ఆయన 3 గుణములకు ఆధారభూతుడై ఉంటాడు. అందుకే చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రిశూలం పట్టుకోవడం వెనక ఉండేటటువంటి రహస్యం అది. అందుకే ఆయన శూలం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అంది లింగపురాణం. ఆయన త్రిశూలం ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఈ క్రింద ఇలా ఊచలా ఉండి పైకి వచ్చేటప్పటికి 3 కొనలు ఉంటాయి. ఆ 3 కొనలే 3 గుణములు. 3 గుణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ 3 గుణముల యందు 3 కాలముల యందు 3 లోకముల యందు 3 అవస్థల యందు జీవులు తిరుగుతూ ఉంటారు. ఇదే త్రిపుర సుందరి అంటారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటుంటారు కదా. బాలా త్రిపుర సుందరి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పరమశివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలమే అమ్మవారు. ఆమె పైకి పిలవబడినప్పుడు త్రిపుర, ఆమె త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. ఈ 3 కొనలు, ఆ త్రిశూలానికి ఉండేటటువంటి 3 కొనలు ఏ ఉన్నాయో అవి 3 గుణములు. 3 గుణములంటే సత్వము, రజస్సు, తమస్సు. మీరు ఎన్ని సంవత్సరాలు మనిషి జీవించనివ్వండి, ఈ 3 గుణములలో తిరుగుతూ ఉంటాడు. సత్వం అంటే కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటాడు, ఏదో ఏమీ అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. అలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి కాలాన్ని సత్వం అంటారు. కోరికలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు, ఏదో బయలుదేరతాడు, ఈ పని అవుతుందా, ఈ పని అవ్వకపోతే నేను ఏం చెయ్యాలి, చెయ్యని వాడిని ఏమనాలి, చేసిన వాడిని ఏమనాలి, నాకు ఎంత వస్తుంది, వచ్చిన దాంతో ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఉద్వేగాన్ని పొందుతూ ఉంటాడు కోరికలతో. దాన్ని రజోగుణంతో ఉన్నాడంటారు. బడలిపోతాడు, బడలిపోయి నిద్రపోతాడు. తమోగుణంతో ఉన్నాడంటారు. బద్ధకంతో ఉంటాడు, లేవడు, కుర్చీలో కూర్చుంటాడు. ఆ పక్కనే ఉంటుంది కాగితం, అది తీసుకుని లేచి వెళ్ళి తెచ్చుకోడు. ఎవరినో పిలిచి ఆ కాగితం ఇలాగి అంటాడు. ఆ బద్ధకంతో ఉండడం, నిద్రపోవడం, దాన్నే తమోగుణం అంటారు. సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణాల్లో తిరుగుతాడు మనుష్యుడు ఇప్పుడు. అథవా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో తిరుగుతాడు. 3 అవస్థల యందు తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త అంటే ఇంద్రియములు, మనస్సు పైకి లేచి ఉంటాయి. ఇంద్రియములు అంటే కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చెప్తుంది, నాలుక రుచి చెప్తుంది, చర్మము స్పర్శ చెప్తుంది, మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలా లేచి ఉంటే జాగృత్ అంటారు. స్వప్న అంటే ఇంద్రియములు అలిసిపోతాయి, అలిసిపోయి ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మనస్సు మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది. తెలివిగా ఉండి ఇంద్రియముల శక్తులన్నీ తనలోకి తీసుకుంటుంది. కన్ను మూతపడిపోతుంది, ఇక చూడదు. చెవి వినదు. వినదు అంటే దాని అర్థం చప్పుడైనప్పుడు కర్ణభేరి కదులుతుంది, కానీ ఈ కర్ణభేరి పుచ్చుకున్న ధ్వనిని మనసు పుచ్చుకోదు. మధ్యలో కవాటం తెగిపోతుంది. తెగిపోతే ఫలానాది విన్నాడు అన్నది మనసు అందుకోలేదు కాబట్టి తెలియదు. నాలుక మీద లడ్డు పెట్టారనుకోండి, నిద్రపోతున్న వాడికి నాలుక రుచి చెప్తుంది తీయగా ఉందని, కానీ తీయగా ఉందన్న విషయాన్ని మనసు పుచ్చుకోదు. నాలుక చెప్పిన దానికి మనసు పుచ్చుకోవడానికి మధ్యలో కవాటం తెగిపోతుంది. అప్పుడు నిద్రపోతున్నాడంటారు. కానీ మనసు ఏం చేస్తుందంటే కొంతసేపు ఇంకా తన కోరికల కొద్దీ, తన భయాల కొద్దీ రకరకాలైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నాకు కాశీపట్టణం అంటే చాలా ఇష్టం అనుకోండి. నేను కాశీ వెళ్ళినట్టు,
గంగానదిలో స్నానం చేసినట్టు, గంగానదిలో స్నానం చేసి లేచి నిలబడినట్టు. గంగానదిలో స్నానం చేస్తే ఓ విశేషం ఉంది. గంగానదిలో స్నానం చేసిన వాడు వెంటనే పొడిబట్ట పెట్టి ఒళ్ళు తుడిచేసుకున్నాడు అనుకోండి, అది ఒక స్థాయిలోనే గంగా స్నానం చేసినట్టు. గంగలో స్నానం చేసిన వాడు ఒళ్ళు తుడుచుకోకుండా నిలబడాలి. ఒళ్ళు తుడుచుకోకూడదు. తుడుచుకోకుండా నిలబడితే గాలికి ఒళ్ళు ఆరిపోతుంది. అలా గాలికి ఒళ్ళు ఆరిపోయిన తరువాత పొడిబట్ట కట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, దాని ఫలితం చాలా విశేషం. ఇప్పుడు ముఖమండలం నుంచి జారినటువంటి జలబిందువులను దేవతలు వచ్చి తాగుతారు అని. కాబట్టి ఏదో నేను ఎక్కడో చదువుకున్నాను అనుకోండి, నాకు గంగ స్నానం చేయాలి, కాశీ వెళ్ళాలని ఉంది. నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు చెప్పిన విషయాలు మనసు పట్టుకోవడం మానేసి మనసు కాశీ వెళ్ళిపోయి కాశీలో స్నానం చేస్తున్నట్టు, నేను గంగలో మునిగినట్టు, బయటికి వచ్చి నించున్నట్టు, చల్లటి గాలేస్తే వణికిపోతున్నట్టు అనిపించి తెలివొస్తుంది. నిజంగా గంగలో స్నానం చేసి లేచి నిలబడ్డానని అనుకుంటాడు. స్వప్నమునందు అక్కడ లేని దాన్ని మనసు సృష్టిస్తుంది. అది స్వప్నావస్థ అంటారు. అదే మనసు తర్వాత బడలిపోయి అది కూడా ఏం చేస్తుందంటే ఇంద్రియ శక్తుల్ని పట్టుకొని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటారు. ఏమీ తెలియదు, అంతా ఆనందమే. అందుకే గాఢ నిద్రపట్టి లేచిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందన్నారు అనుకోండి, అబ్బా హాయిగా ఉందండి, ఏమి నిద్రపట్టిందో అంటాడు. మనస్సు పని చేయకుండా ఉందనుకోండి సంతోషం. మనస్సు నిద్ర నిలిచిందనుకోండి మళ్ళీ కష్టాలు, సుఖాలు, సంకల్పాలు, వికల్పాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, త్యాగాలు, రాగాలు, భోగాలు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి అలజడి మొదలైపోతుంది, చెమట పట్టేస్తుంది. లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి ఈ మూడిటిలోనే తిరుగుతాడు. అందుకే ఈ 3 అవస్థలలో, 3 కాలములలో, 3 లోకములలో ఎప్పుడూ తిప్పగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెయే త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి భర్త త్రిపురాంతకుడు పరమశివుడు. ఆయన సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి 3 గుణములతో కూడిన శూలాన్ని తాను పట్టుకుంటాడు. ఇప్పుడు పరమశివుడు శూలాన్ని పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేసి నమస్కరించిన, త్రిశూలం నీటిలో మునిగినప్పుడు తాను కూడా మునిగి స్నానం చేసిన శుద్ధ సత్వమునందు నిలబడగలిగినటువంటి అనుగ్రహము కలుగుతుంది. అందుకే త్రిశూల స్నానం అంటారు. వెంకటాచలపతికి చక్రస్నానం ఎలాగో శివాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు త్రిశూల స్నానం చేస్తారు. ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా మంత్రాలతో స్నానం చేయిస్తారు. త్రిశూల స్నానం చేశాడనుకోండి ఈ 3 దాటి శుద్ధ సత్వమునందు నిలబడతాడు. శుద్ధ సత్వం అంటే ఏదో కాసేపుండి మళ్ళీ పోయేది కాదు, ఎప్పుడు ప్రశాంతంగా భగవంతుణ్ణి పట్టుకుని ఉండగలిగినటువంటి స్థితి అంకురిస్తుంది. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే కాదు, ఈ త్రిగుణములే మారి మారి సృష్టి చేస్తే సృష్టి, స్థితి, లయ అవుతాయి. అందుకే రంగులు చెప్తారు. బ్రహ్మగారు ఎర్రగా ఉంటాడు, శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు, పరమశివుడు తెల్లగా ఉంటారు అండం. నిజంగా భగవంతుడికి రంగు ఏమిటండి? నిజంగా భగవంతుడికి రంగు ఉందని కాదు దాని ఉద్దేశం. ఎరుపు రజోగుణానికి సంకేతం. ఎరుపు ఎక్కడుందో అక్కడ మార్పు, కోరిక, తాపత్రయం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మార్పుకి సంకేతం ఎరుపు. ఆ ఎరుపు రజోగుణం కోరికతో కూడి ఉంటుంది. అందుకని బ్రహ్మగారు ఎరుపుతో ఉంటాడు, సృష్టి చేస్తూ ఉంటాడు. స్థితికర్త అయిన విష్ణువు నల్లగా ఉంటాడు. ఏమండి మరి నల్లగా ఉంటే తమోగుణం కదా, నిద్రపోవడం కదా. మరి విష్ణువు నిద్రపోతే లోకాలు ఎలా నడుస్తాయి అంటే ఆ నల్లతనంలో చల్లతనం ఉంది. ఆ చల్లతనమే లోకాలని కాపాడడం. అందుకే నల్లతనం అంటే బొగ్గు నలుపు కాదు, అది మబ్బు నలుపు. అందుకని చల్లతనంతో కూడిన నల్లతనంతో ఉంటాడు. పరమశివుడు తెలుపు, సరస్వతి తెలుపు, అన్నా చెల్లెళ్ళు. జ్ఞానప్రదాత. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే పరమశివుడు అంటే చంపేస్తాడనుకుంటాడు. ఆయనకి అదే పనే కాదు. జ్ఞానదాత మహేశ్వర. ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు. ఇహమునందు భోగమిస్తాడు, లోపల జ్ఞానమిస్తాడు. అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు. శుద్ధ సత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకని 3 రూపాలతో ప్రకాశించి 3 లోకాలుగా 3 కాలాలుగా ఉండేవాడు శివుడే.
మూడు లోకములకును మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా. ఓ మూడవ కన్ను ఉన్నటువంటి పరమశివ, నువ్వే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, నిలబెట్టినప్పుడు విష్ణువు, పడగొట్టినప్పుడు శివుడు. ఈ మూడు కూడా దయతోటే చేస్తాడు. ఈ మూడు ఎందుకు చేస్తాడంటే ఏ కోపంతో చేయడు, పరమదయతో చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ. వివిధ కర్మల యందు ఆసక్తిమైనటువంటి మనస్సు నిరంతరంగా ఆలోచనలు సృష్టిస్తూనే ఉంటుంది. ఈ అన్ని కర్మలతో కూడినటువంటి ఈ నెయ్యి విచిత్రమైనటువంటి భావనలు, సూచనలు, కోరికలు కలుగుతూ ఉంటుంది. అదే మనస్సు విషయభోగాలను విడిచిపెట్టినప్పుడు, నూనె విషయభోగాల్లాగా ఉంటుంది, అది విడిచిపెట్టినప్పుడు పరమపదమైన ఆత్మతత్వాన్ని పొందుతుంది. ఓ వీరా, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అహంకారము అనే 11 మనస్సు యొక్క వ్యాపారాలను, అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే జ్ఞానేంద్రియాలకు క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్మాత్రలు విషయములపై ఉన్నాయి. ఇవంతా ఆ విషయాలుగా ఉన్నాయి. ఇవంతా కూడా ఇక చేతులు, కాళ్ళు, నోరు, జననేంద్రియము, విసర్జనేంద్రియము అనే 5 కర్మేంద్రియములకు క్రమంగా ఇచ్చిపుచ్చుకోవటము, నడవటము, మాట్లాడటము, సంభోగము, విసర్జనము అనే 5 క్రియలు విషయములై ఉన్నాయి. అదన్నీ విషయ వాసనలు అని చెప్పడం. పురము అనే శరీరమందు ఇదొక నారాయణపురం, నారాయణ నగరం, నారాయణ నగరం. పురము అనేటువంటి శరీరమందు నేను, నాది అనే దేహాభిమానమే అహంకారానికి విషయం. ఇది అవుతుంది. నేను, నాది, నాది అంత అని విషయం అయిపోయింది. ఆ విషయమే రేపొద్దున విషం అవుతుంది. ఈ విధంగా కొందరు మహాత్ములు దేహమునందు నేను అనే అభిమానాన్ని, అహంకారాన్ని, నాది అనే అభిమానాన్ని, మమకారాన్ని వేరుగా లెక్కిస్తున్నారు. మహాత్ములు కొందరు అహంకారము మనస్సు యొక్క 12వ వృత్తి అని, దానిని ఆశ్రయించిన దేహము 12వ విషయమని చెబుతున్నారు. మానస వికారాలు, గంధము మొదలైన ద్రవ్యాలను బట్టి, వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి, సంస్కారాలను బట్టి, కాలము, కర్మల ప్రభావాన్ని బట్టి వందల వేల కోట్ల రకాలుగా ఉంటాయి. దేహము, ఇంద్రియములు, మనస్సుల సమూహమైనటువంటి క్షేత్రాన్ని సాక్షిగా దర్శిస్తూ ఉంటే ఆత్మ చైతన్యం వల్లనే ఈ వికారాలకు ఉనికి, ప్రకాశం కలుగుతున్నాయి. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. అంతేగాని ఈ మనోవికారాల ఉనికి, ప్రకాశములకు ఆత్మ అనాత్మల వాస్తవమైన కలయిక కారణం కాదు. ఇక్కడ దేహము, ఇంద్రియాలు, మనస్సు తమంత తాముగా ఉనికి, ప్రకాశం కలిగినవి కూడా కాదు. ఈ మనస్సే జీవుని యొక్క ఉపాధి. ఇది మాయతో నిర్మించబడింది. ఇది సంసార బంధనానికి కారణమైన కర్మలను చేయిస్తుంది. ఈ మనస్సునందు గల ఆలోచన జాగ్రత్త స్వప్నములందు ప్రకటమవుతుంది. నిద్రలో అంతర్ధానమవుతుంది. ఈ ప్రకాశించే వృత్తులను అసంగుడైన క్షేత్రజ్ఞుడు సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. దేహము, ఇంద్రియములు, మనస్సు యొక్క సమూహమే క్షేత్రం.
దీనిని తెలుసుకుంటూ ఉంటే ఆత్మ చైతన్యమే క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రమునకు సాక్షి ఉండే చైతన్యం వ్యక్తి యొక్క ఆత్మ అయి ఉంటుంది. కాలాతీతుడు సర్వేశ్వరుడు అయినటువంటి నారాయణుడే ఆ ఆత్మరూపంగా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ దేహమందు ప్రకటమవుతున్నాడు. తన మాయాశక్తితో సకల ప్రాణుల బుద్ధియందు అంతర్యామిగా స్వయం ప్రకాశ స్వరూపుడిగా విరాజిల్లుతున్నాడు. ఆ భగవంతుడికి పుట్టుక లేదు. చరాచరలైన ప్రాణులలో వాయువు ప్రాణశక్తి రూపంగా ఉంటూ వాటిని నియమిస్తూ ఉంటుంది. ప్రేరణను చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రకృతికి అతీతుడు భగవంతుడు అయిన వాసుదేవుడు ఈ జగత్తును సృష్టించిన తరువాత సకల ప్రాణులలోనూ క్షేత్రమునకు సాక్షి అయినటువంటి ఆత్మ చైతన్య రూపంగా ప్రవేశించాడు. నయావదేతాం తనుభృన్నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగో జితషట్ సపత్నో వేదాత్మతత్వం భ్రమతీహ తావత్ నయావదేతన్మన ఆత్మలింగం సంసారతాపావపనం జనస్య యచ్చోక మోహామయ రాగలోభ వైరానుబంధం మమతాం విదత్తే. ఓ మహారాజా, మోక్షం కావాలనుకునే దేహదారి అయినటువంటి వ్యక్తి సంసారమందు గల ఆసక్తిని విడిచిపెట్టాలి. కామక్రోధలోభమోహ మదమాచార్యాలు అనేటువంటి 6 అంతఃశత్రువులను జయించాలి. అటువంటి సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఆత్మస్వరూపానికి మనస్సే ఉపాధి. ఈ మనస్సు సంసారంలో దుఃఖాలను పండించే పొలమని సాధకుడు తెలుసుకోవాలి. మనస్సే మానవుడికి మమకారాన్ని పెంచుతుంది. శోకము, వ్యామోహము, చింతలు, ఆసక్తి, లోభము, వైరములతో ఎడతెగని సంబంధాన్ని కలిగిస్తుంది. ఎంతవరకైతే మానవుడు ఆత్మ గురించి విచారించి తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఉంటాడో అంతవరకు ఈ సంసారంలో పడి తిరుగుతూనే ఉంటాడు. కనుక ఈ మనస్సే నీకు శత్రువు వంటిది. ఇది స్వయంగా మిథ్యమే అయినా కూడా దీని బలం చాలా గొప్పది. దీనిని ఉపేక్షించటం వల్ల దీని బలం మరింతగా పెరిగిపోతుంది. ఒక కథ జ్ఞాపకం వస్తుంది. 2 రాక్షసులు ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ రాక్షసుడికి ఒక వరం ఉంది. ఎదురువాడితో యుద్ధం చేస్తూ ఉంటే వాడి బలమంతా వీడు పుంజుకుంటాడు అని. అంటే రెట్టింపు వీడికి. అందుకని వాడికి ఎప్పటికీ జయం ఉంటుంది. అందుకని ఇక్కడ నీకు శత్రువు వంటిది మనస్సు అనుకున్నాం కదా, ఇది స్వయంగా మిథ్యమే. ఇదేం ప్రయోజనం లేదు, ఒకరోజు పోవలసిందే. ఇది అబద్ధం. ఇది అయినా కూడా దీని బలం చాలా గొప్పది. దీనిని ఉపేక్షించడం వల్ల దీని బలం మరింతగా పెరిగిపోతుంది. చాలామంది ఉపేక్షించటాన్ని ప్రారంభిస్తారు. నాకేముంది, నాకేమీ లేదు, అది వద్దు, నేనంతా జయించగలను అన్నంతా ఎక్కువ అవుతుంది, మరింత ఎక్కువ అవుతుంది, రెట్టింపు అయిపోతుంది. దీని బలం పెరిగిపోతుంది, ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తుంది. గురువు మరియు శ్రీహరి యొక్క పాదాలను సేవించటం అనే గొప్ప అస్త్రాన్ని ధరించి అత్యంత జాగ్రత్తతో నువ్వు ఈ మనస్సును సంహరించు అని రహుగణ మహారాజుకు బోధించాడు అవధూతైనటువంటి జడభరతుడు. ఇంతటితో 5వ స్కందంలోని 11వ అధ్యాయము సమాప్తం. ఎంత అద్భుతంగా ఈ మనస్తత్వాన్ని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే పుడుతుంది, దాన్నే కప్పిపుట్టుకుంటుంది.
ఇంకెవరు దానికి ఏం చేయకూడదు అని భ్రమను కలిగిస్తూ మిథ్యమైనటువంటిదంతా ఇదే నిజంగా కనిపిస్తూ తన వైపు లాక్కుంటుంది. జీవిని సమస్త వ్యామోహంలో పడేసి అజ్ఞాన దోవలో తీసుకువెళ్ళి లేవకోకుండా ఇక తల ఎత్తకోకుండా లోతుకి తోసేసి విజృంభించిపోతుంది. ఎంతోమంది తపస్సుతో దాన్ని గెలవాలని చూస్తారు. తపస్సు అయిన తర్వాత రెట్టింపు పెరిగిపోయి ఉంటుంది. అందుకని ఒక సూక్ష్మం చెప్పుకొని వచ్చారు. జ్ఞానుల సహాయం స్నేహాన్ని చేస్తూ గురువుని సేవిస్తూ ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని అన్ని చోట్ల చూస్తూ దానికి మంచి అస్త్రం అంటే గురుపాదాలు అస్త్రం అని చెప్పుకొని వచ్చారు. ఇక ముందు అధ్యాయానికి వెళదాం. నారాయణాయ నమః.